తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, నాయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సమాధానకర్త యొగు మా దేవ మీకే స్తోత్రం. నాయన అన్యాయం చేయి వారి మీద కోపడు దేవా మీకే స్తోత్రం. రోషం గల మా దేవ మీకే మహిమ. పాపమును పరిహరించు మా దేవా మీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకే ఘనత. సమస్తమును జరిగించున్నటువంటి మా దేవా మీకే ఘనత. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా మీకే ఘనత. ఆనందము సంతోషము కలగజేయ దేవా మీకే స్తోత్రం. శ్రీమంతుడు ఒక మా దేవా మీకే ఘనత. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా మీకే స్తోత్రం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినటువంటి మా దేవా మీకే ఘనత. అబద్ధం ఆడజాలన్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నీవు నన్ను మరుగుపరుచుకున్నటువంటి దేవా నీకే స్తోత్రం. మాకు వెలుగు అనుగ్రహించు మా దేవా మీకే ఘనత. మా పైన ప్రకాశించున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. పరిపూర్ణమైన సౌందర్యము గల సియోను నుండి ప్రకాశించున్న మా దేవా నీకే స్తోత్రం. తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవా మీకే ఘనత. నిరంతరము తరతరములన్నింటిలో రాజ్యమును ఏలుచున్నటువంటి ఇజ్రాయేలీయుల శుద్ధ హృదయుల శుద్ధ హృదయుల నాయన శుద్ధ హృదయము దయచేనివాడా నీకే స్తోత్రం. సమీపమునకును దూరమునకు నుండి దేవా నీకే ఘనత. పురాతన కాలం మొదలుకొని ఆశ్చర్యుడైనటువంటి మా దేవా మీకే మహిమ. ప్రభులకు ప్రభా మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా మీకే ఘనత. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మీకే స్తోత్రం. సమాధానకర్త యొక్క మా ప్రభువా మీకే స్తోత్రం. రాజులకు ప్రభా మీకే స్తోత్రం. ఆలోచనకర్త ప్రభా మీకే స్తోత్రం. మమ్ము స్వస్థపరచు దేవా మీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడు మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడ, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన ఇక నన్ను ఇర్మియా గ్రంథము 33:8 మీరు సెలవిచ్చినట్టు వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములను నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నింటినీ క్షమించేదనని నాయన నీవు సెలవిచ్చావు కదా తండ్రి. నాయన అట్టి రీతిగా నాయన ఇర్మియా గ్రంథం 31:34 కూడా నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడని తండ్రి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. మా పాపములకు విముఖుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకున్న ఆయన ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేసి ఉన్నామయ్యా. అయ్యా మా పాపములన్నీ హిమం కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని తండ్రి ఇసుపు తమ పాపను పరిహరించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. అయ్యా మీకే స్తోత్రం నాయన. అయ్యా కృపగల మహారాజా మీ సన్నిధిలో ఎంతో నాయన కృప చూపించి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన మీ ప్రియ కుమారుడు ఎదుట తండ్రి మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వలె తండ్రి మేము ఆయన స్వారూప్యం నుండి మారుటకు కావలసినటువంటి నాయన కృప కాపుదల మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మాలో ఎంతోమంది నాయన అనేకులు పాపంలో పడి ఉన్నారు నాయన. అనేక మంది శాపంలో పడి ఉన్నారయ్యా. అనేక మంది నాయన సులువుగా చిక్కపెట్టే పాపంలో పడిపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ విమోచన అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. విమోచనకర్త నాయన విమోచన అనుగ్రహించే దేవుడు నీవే అని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతుకున్నట్లు నాయన మాకందరికీ సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా నీవు పరిశుద్ధుడు కనుక మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండమని లేఖనం సెలవిచ్చినది కదా నాయన. అట్టి రీతిగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని నాయన మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. సమాధానకర్త తండ్రి మేము సంఘంలో కానీ బయట కానీ మేము సమాధానంగా ఉండినట్లు నాయన మాకు సమాధానం అనుగ్రహించండి నాయన. ఐక్యత అనుగ్రహించండి నాయన. పరిశుద్ధుడా ప్రేమ కలటి మా తండ్రి నాయన జయం ఇచ్చే దేవుడవు నీవే నాయన. నాయన మాకు జయమును అనుగ్రహించమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా శాంతిని, సమాధానను, రక్షణను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగోనైనా మేము ప్రార్థన నిర్లక్ష్య పెట్టకుండా తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతికి ఉండినట్లు తండ్రి మాకందరికీ ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన ప్రార్థనను నిర్లక్ష్య పెట్టకుండా
పడిపోకుండా తండ్రి నాయన మీ సన్నిధులు నాయన మేము ప్రతిదినము ఉదయ సాయంకాలంలో తండ్రి మోకరిల్లి ప్రార్థించుటకు నాకు కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా లోకంలో పడిపోకుండా తండ్రి మేము ఎల్లప్పుడూ నీ యొక్క మార్గంలో నాయన స్థిరమైనటువంటి బుద్ధి గలవారమే నాయన నడిచినట్లయినా మాకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా మరి ముఖ్యంగా నిరీక్షణ గలవారమే, సంతోషించు శ్రమల యందు ఓర్పు గలవారమే, పట్టుదలతో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు నాయన ఇర్మియా వలె నాయన రోధించి ప్రార్థించుటకు, యెషయా వలె తండ్రి నాయన 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 ఇర్మియా వలె, యెషయా వలె తండ్రి, యాకోబు వలె తండ్రి మేమందరము దానియేలు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నాయన అట్టి కృపను మాకు దాయిచ్చండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని తీర్చిదిద్దమని, మమ్మల్ని మార్పు చెందించడానికి కావలసినటువంటి మాకందరికీ మారు మనసును దయచేయమని, అట్టి హృదయాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మా హృదయాలను కఠినపరచిపోకుండా తండ్రి ఇక నేను వాక్యం అనే అర్థంలో మేము ప్రతిదినము చూసుకుంటూ వాటి ప్రకారం నడిచే శక్తిని మాకు ఇవ్వండి అయ్యా. అయ్యా మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా మీ పరలోక అభిషేకం మా పైన కుమ్మరించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా దేవా ఇక మా నాలుకతో ఏ విధమైనటువంటి చెడ్డ మాటలు పలుకుంటున్నట్లయినా మా నాలుకలను ఓవర్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా చిన్న నిప్పు అడవిని తగలబెట్టునని యాకోబు పత్రికలో మీరు సెలవిచ్చారు కదా, అట్టి రీతిగా నాయన సర్వ శరీరానికి మాలిన్యము తెచ్చునని తండ్రి ఈ నాలుక తండ్రి నైనా తండ్రి నరకానికి చిచ్చు పెడుతుందని సెలవిచ్చావు కదా తండ్రి. మా నాలుకలు లోపరుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయ్యా మా నాలుకలనే కాదయ్యా మా శరీరాన్ని కూడా నేను మీ వాక్యానికి లోపరుచుకోవడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా 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 బలహీనమైనటువంటి బిడ్డలమయ్యా. అయ్యా నాయన మీతో పాటు నడిపించండి అయ్యా. అయ్యా మా నోటి నుండి ఇచ్చక మాట్లాడకుండానట్లయినా నోటికి కాపుదలు దయచండి అయ్యా. అయ్యా అయ్యా మేము తండ్రి నాయన మీ సన్నిధులు నాయన ఏ విధమైన డంబ మాటలు పడకుండానట్లు నాయన. అయ్యా అయ్యా మా నోరు విజ్ఞానమైన విషయములు పలుకున్నట్లు నాయన పూర్ణ వివేకము కూర్చున్నదై ఉండినట్లుగానైనా మన నోటిని కాచుకోవడానికి శక్తి ఇవ్వండి అయ్యా, సహాయం ఇవ్వండి అయ్యా. అయ్యా మీ కృప దయచండి అయ్యా. అయ్యా సత్యమును స్వస్థబుద్ధి గల మాటలు మేము మాట్లాడినట్లు నాయన మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని వేడుకుంటున్నాం రాజా. ఇగో నాయన మరి ముఖ్యంగా తండ్రి పాపంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన, వేదంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, నాయన ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ, నాయన తల్లిదండ్రులు నాయన పరిస్థితులు బాగులేవని బిడ్డలవి రోధిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, నాయన బిడ్డల పరిస్థితి బాగులేదని తల్లిదండ్రులు రోధిస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలనే కానీ మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అటువంటి బిడ్డలందరికీ నాయన సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ చేయూతని ఇవ్వండి అయ్యా. అయ్యా మమ్మల్ని లేవనెత్తమని అడుగుచున్నామయ్యా. అయ్యా పెంట కుప్పల మీద నుండి లేవనెత్తే దేవుడు నీవే నాయన. నిజమే తండ్రి, లోకంలో ఎన్నిక లేనటువంటి వారినే అయినటువంటి మమ్మల్ని నీవు ఏర్పాటు చేసుకున్నావయ్యా. ఆయన నిజమే తండ్రి, లోకంలో మేము ఎంతగానో తృణీకరించబడిన వారమైనప్పటికీ కూడా తండ్రి నీవు ఎంతగో ప్రేమించావయ్యా. అయ్యా దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని లేఖనము సెలవిస్తున్నదయ్యా. అయా నువ్వు ప్రేమించినటువంటి నీ బిడ్డలైనటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి సహాయం చేయండి అయ్యా. అయ్యా 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 కోతకు పని వారిని పంపించమని వేడుకుంటున్నానైనా. మరి ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శాంతిని సమాధానం దయచేయండి అయ్యా. అలాగే తండ్రి మా దేశంలో ఉన్నటువంటి వారినే కానీ, మరి ముఖ్యంగా మా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా శాంతిని సమాధానం రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా ఇగోనైనా మా తెలుగు రాష్ట్రాలలోనైనా ఈ విధమైనటువంటి ఇగోనైనా శరీరాశలలో పడిపోకుండా నాయన, ఇగో తండ్రి అనేకులైతే నాయన ఇగోనైనా అశ్లీల చిత్రాలు చూసి తండ్రి అనేక బిడ్డలపై తండ్రి ఇగోనైనా మానభంగానికి పాల్పడుతున్నారు నాయన. ఆయన అటువంటి ఏ విధముగా జరగకుంటున్నట్లు నాయన ఇగోనైనా మా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలలో నాయన జ్ఞాన హృదయం నాయన బిడ్డలకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా 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 తండ్రి అట్టి జ్ఞానమునైనా దయచేయండి ఆయన. హృదయంలో అంధకారము తీసివేయండి అయ్యా. అయ్యా హృదయం కఠినత్వం అయిపోయి ఉన్నదేమో నాయన, బండలాంటి రాత్రి హృదయాలు ఒకవేళ ఉన్నవేమో తండ్రి తీసివేయండి అయ్యా. నాయన మెత్తన మా హృదయాలు దయచేయండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడు, నీవే సృష్టికర్తమని ఎరిగినట్లు నాయన వారికి మారు మనసును దయచేయండి అయ్యా. అయ్యా మేము సువార్త ప్రకటన చేయుచుండగా నాయన వారి హృదయాలు తెరవండి అయ్యా. అయ్యా అయ్యా మీరే మాట్లాడే దేవుడు అయ్యా, మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉంటున్న ప్రజలందరినీ, మా దేశంలో ఉండే అధికారులు కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి
తండ్రి నాయన ఇంకా నేను ఈ ప్రార్థన వినిచినటువంటి ప్రతి బిడ్డకి కూడా నేను అవరగడ్డ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి రైతులనే కానీ కూలీలనే కానీ ప్రతి ఉద్యోగస్తులను స్త్రీలను పురుషులను తండ్రి వృత్తి పని చేస్తున్నటువంటి బిడ్డలని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి పరలోక కనాను దేశంలో కనాను దేశానికి మేము నాయన మా ప్రయాణాల్లో అలనాడు ఇజ్రాయెల్కి ఏ విధంగా అయితే తండ్రి మీరు నడిపించారో నాయన ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చి ఏ విధంగా నీ బిడ్డలను నాయన ఎర్ర సముద్రం అడ్డం వస్తే తండ్రి నాయన వెనక శత్రువు నాయన ముందు ఎర్ర సముద్రము నాయన వారికి త్రోవలు లేనప్పుడు నాయన మీ సన్నిధిలో వేడుకొనిచుండగా నీవు ఏ విధంగా అయితే మార్గాన్ని దయచేసావో అట్టి రీతిగా తండ్రి ఇక నాయన మాకు ఎటు వెళ్ళాలో తెలియలేనటువంటి మార్గము నాయన మాకు దొరకని ఈ సమయాలలో తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన ఇదే అనుకూల సమయం అని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించండి అయ్యా, మా ప్రార్థనకు జవాబు దయచేయండి అయ్యా. అయ్యా ఎర్ర సముద్రం లాంటి సమస్యల నుంచి నాయన చీల్చివేసి నాయన మాకు దారి ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం నా రాజా. నాయన ఇదిగో తండ్రి నాయన మా కంఠ స్వరముని పరమునకు వినబడినట్లు నాయన తండ్రి మేము పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి నాయన మీ సన్నిధిలో మేము ఉండినట్లు నాయన మేము బ్రతికినట్లు అబ్రాహాము వలె నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వలె యేసేపు వలె మేమందరము పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు నాయన ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డకి నాయన ప్రార్థన విడిచినటువంటి ప్రతి కుటుంబానికి నాయన అవరగడ్డ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృప కాపుదలు దయచేయండి అయ్యా. మీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించమని వేడుకుంటూ తండ్రి మీకు నాయన మీ మనస్సుతోనూ మీ ఆత్మతోనూ ప్రార్థన చేసే శక్తిని సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని తండ్రి వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.